ప్రజెంట్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ వస్తుంది. ఈ పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఇంకోటి వెంకటేష్ గారు వచ్చేస్తున్నారు. ఈ 3 మూవీస్ వస్తుంది. మరి ఈసారి ఏ మూవీ చూస్తారు? నాకు రామ్ చరణ్ గారు అతని మూవీస్ అంటే ఇష్టం, అతని యాక్టింగ్ అంటే ఇష్టం. అతని ఫేవరెట్ మూవీ వచ్చేసి నాకు మగధీర అనేది చాలా ఫేవరెట్ మూవీ. ఓకే ఫైన్. సో నేను రామ్ చరణ్ సార్ది చూస్తాను. రెడీగా ఉన్నారు చూడడానికి, మూవీతో రెడీగా ఉన్నారు. Yes. రామ్ చరణ్ గారు మూవీస్ ఎక్కువగా మాస్ ఇష్టపడతారా, మీరు ఎంటర్టైన్మెంట్ పరంగా ఇష్టపడతారా, ఫ్యామిలీ పరంగా? ఎక్కువ మాసే నాకు ఇష్టం. అవునా? So- బికాజ్ ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఇష్టం. ఫైటింగ్ సీన్స్ అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు, చాలా బాగా చేస్తారు. యాక్టింగ్ కూడా న్యాచురల్గా ఉంటుంది. అదేవిధంగా రామ్ చరణ్ గారు బేసికలీ కట్అవుట్ చూసారు, 256 ఫీట్ కట్అవుట్, ఇండియాలోని బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు ఫ్యాన్స్ అందరూ. సో ఎలా అనిపిస్తుంది, ఏ హీరోకైనా ఇలా ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవ్వడం చూసారా? అసలు అయితే ఎప్పుడు నేను చూడలేదు, కానీ కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించింది. ఓకే, ఈసారి గేమ్ చేంజర్ మూవీ రికార్డ్ బ్రేక్ చేసిందా? రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, పుష్ప 2 కానీ, దేవరా కానీ, పుష్పాలు చాలా మూవీస్ వచ్చినాయి కదా. ఇవన్నీ మూవీ అనేది బ్రేక్స్ ఏమైనా రికార్డ్ ఏమైనా బ్రేక్ చేసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? ఉంది, ఎందుకంటే చేయొచ్చు అంటే ట్రైలర్ చూసాను, ట్రైలర్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. అతని యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రామ్ చరణ్ గారిలో ఎక్కువ లైకింగ్ ఏంటి, ఏమి ఇష్టం మీకు? అతని డైలాగ్ చెప్పే వే అనేది నాకు చాలా ఇష్టం. ఓకే, ఆయన డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. కూడా బాగా చేస్తారు. మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, అవార్డ్స్ కానీ, నేషనల్ అవార్డ్స్ కానీ? రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, మరి ఈసారి డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది, ఇటు పక్క వెంకటేష్ గారు వచ్చేస్తున్నారు ఈ సంక్రాంతికి. మరి ఏ మూవీ చూస్తారు ఈసారి? గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు మరి ఈసారి గేమ్ చేంజర్ వస్తుంది కదా, ఈ మూవీ మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? అంటే ప్రీవియస్లో చాలా మూవీస్ చూసాం కదా, ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ రికార్డ్స్ ఏమైనా పెట్టుకోవచ్చా? హిట్ అవుతుంది అనిపిస్తుంది. అవునా? రామ్ చరణ్ గారిలో ఎక్కువగా మీకు ఏంటి లైకింగ్ ఏంటి, ఏమి ఇష్టం? ఆయన హెల్పింగ్ నేచర్ ఇష్టం బాగా. ఓకే, కమింగ్ టు మూవీస్ పరంగా ఏమి ఇష్టం ఆయనలో? మూవీస్ చూస్తాం కదా, మూవీస్లో రకరకాలుగా ఏమి ఇష్టం? బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది. కమింగ్ టు డ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు రామ్ చరణ్ డ్యాన్స్ గురించి? బాగుండిద్ది. బాగుంటుంది. మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీలో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఫన్ అన్నట్టుగా ఉండాలనుకుంటున్నారా, అఫీషియల్గా ఏమైనా మాస్ చూడాలనుకుంటున్నారా? మాస్ యాక్టింగ్. మాస్, ఎందుకు మాసే ఇష్టపడుతున్నారు? ఆయనలో మాస్ యాంగిల్ ఇష్టం నాకు. ఓకే, కమింగ్ టు ఈసారి గేమ్ చేంజర్ కట్అవుట్ కూడా చూసాం కదా, ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ విజయవాడలో కట్టారు, 256 ఫీట్. సో ఎలా అనిపిస్తుంది, ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక సర్ప్రైజ్ అనేది ఇచ్చారు, హెలికాప్టర్తో ఓపెనింగ్ చేశారు లాంచ్, ఎలా అనిపిస్తుంది? బాగా మంచిగా అనిపిస్తుంది. మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీ కోసం వెయిటింగ్ ఈ సంక్రాంతికి? యా, వెయిటింగ్. ఓకే, వన్ వర్డ్. రామ్ చరణ్ ఆబ్వియస్లీ. రామ్ చరణ్ గారు మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీలో లుక్సే అంటే పొలిటికల్ లుక్స్ ఉన్నాయి, పోలీస్ లుక్లు కూడా ఉన్నారు. సో ఈసారి మాస్ ఉండాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉండాలనుకుంటున్నారు గేమ్ చేంజర్ మూవీ? ఏదైనా పర్వాలేదు, చూస్తాను. ఏ మూవీ అయినా రెడీగా ఉన్నారా చూడడానికి స్టోరీ? ఆఫ్ కోర్స్. సో రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, బేసిక్గా ఆయన ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా, బేసిక్గా రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో ఫేవరెట్ మీకంటూ ఏంటి ఫేవరెట్ మూవీ? మగధీర. ఓకే, సో మగధీర ఎక్కువగా వార్ ఉండిద్ది కాబట్టి దట్స్ వై, లేకపోతే లవ్లీగా ఉండిద్ది కదా కాజల్తో దాన్ని? నేను చిన్నప్పుడు చూసిన ఫస్ట్ అంత బాగుండదు, అప్పటికి అదే కాబట్టి అప్పటి నుంచి అదే ఇష్టం నాకు. ఈ జనరేషన్లో అయితే బాహుబలి హిస్టరీలో చూస్తాం, ఆ జనరేషన్లో మగధీర. ఫస్ట్ అదే. ఓకే ఫైన్. సో కమింగ్ టు ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి రికార్డ్ బ్రేక్ చేసింది? రీసెంట్గా వచ్చిన మూవీస్ అనేది ఒక బ్రేక్ అనేది ఇస్తాడా ఈసారి రామ్ చరణ్ గారు? మీ ఒపీనియన్ ఏంటి? ఐ డోంట్ నో. వెయిట్ చేయాలంటారా, చూడాలంటారా? అంతే అంతే. ఓకే, రామ్ చరణ్ గారిలో ఎక్కువ మీకు ఏమి ఇష్టం, డాన్స్, యాక్టింగ్, స్టైల్? డాన్స్. డాన్స్. సరే ఈసారి గేమ్ చేంజర్ సంక్రాంతికి రెడీగా ఉన్నారా అందరూ వెళ్ళడానికి? చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది, ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజరే చూస్తాను. గేమ్ చేంజర్. కమింగ్ టు ఈసారి గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే మీ ఒపీనియన్ అసలు ఏం చెప్తారు? నేనైతే బాగుండిద్దని అనుకుంటున్నాను. ఓకే, రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, లైక్ పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి, పుష్ప 2 కానీ, దేవరా కానీ, పుష్ప 1 చూసినాము, ఇవన్నిటి కాంపిటీషన్ అనేది ఇచ్చేసి రికార్డ్ అనేది బ్రేక్ చేస్తారంటారా? అయితే బ్రేక్ చేసిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే పుష్పరాజ్ బ్రేక్ చేసిద్దని అనుకుంటున్నాను. మరి కమింగ్ టు అయితే ఈసారి అయితే కమింగ్ టు అంటే ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ వచ్చిద్దా, ఓన్లీ మూవీలోనే గేమ్ చేంజర్ చూడగలమా? మూవీలో ఏమో చెప్పలేము బ్రో, అదైతే చూడాలంతే. ఎలా అనిపిస్తుంది బ్రో, 256 ఫీట్ కట్అవుట్ అనేది ఇండియాలోని బిగ్గెస్ట్ కట్అవుట్ మన విజయాల్లో కట్టారు, ఫ్యాన్స్ అందరూ కలిసి లాంచ్ చేశారు కదా హెలికాప్టర్లో, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపించింది. ఓకే, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? నాకు ఆ పుష్ప 2 బ్రో. పుష్ప 2 అంటే ఈయన రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ట్రిపుల్ ఆర్. ఓకే, ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పుష్ప 2 ఫేవరెట్, రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? ట్రిపుల్ ఆర్. సో ఈసారి గేమ్ చేంజర్ అయితే వెయిటింగ్ ఏ రేంజ్లో ఉండబోతుందని? అవును బ్రో. లుక్స్ ఎలా అనిపించినాయి బ్రో, అంటే హెలికాప్టర్ లుక్స్ కానీ, మాస్ లుక్స్ కానీ బాగున్నాయి. ఈసారి మాస్ చూడాలా, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకున్నారు? మాస్ అని అనుకుంటున్నాను. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది, ఈసారి ఏ మూవీ చూస్తారు? సంక్రాంతికి దగ్గరలో ఉంది మూవీస్ అన్ని, మీ ఒపీనియన్ ఏ మూవీ చూస్తారు? నేను గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీతో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు?
హైయెస్ట్ కలెక్షన్ అవుతుంది అనుకుంటున్నాను. అవునా? రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, ఈ అన్నిటికీ ఒక కలెక్షన్స్ అనేది బ్రేక్ చేసిద్ది అంటారా ఈసారి? అవునా? కమింగ్ టు రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించినాయి? ట్రైలర్ చూసారా? చూసాను, ఎలా అనిపించింది? బాగున్నాయి సార్. ఓకే, అంటే హెలికాప్టర్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఆయన ఉన్న లుక్స్ ఎలా అనిపించింది? కొత్తగా కనబడ్డారు? ప్రీవియస్లో లుక్స్ కన్నా ఈ మూవీలో కొత్తగా కనబడ్డారు? అవును. ఓకే, రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా బేసిక్గా అందరికీ. మాకంటూ ఒకటి ఉంటుంది, మీకంటూ ఒకటి ఉంటుంది. మీ వరకు అయితే ఫేవరెట్ మూవీ ఏంటి? ధ్రువ. అప్పుడు ఉన్నంత క్రేజ్, అప్పుడు ఉన్నంత మాసి ఇప్పుడు కూడా ఇది గేమ్ చేంజర్లో ఉండిద్ది అంటారు, ఫ్యాన్స్లో ఉల్లాసం ఉత్సాహం. ఉండిద్ది అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్, ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ 256 feet కట్అవుట్ కట్టారు కదా. ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక సర్ప్రైజ్ కింద రామ్ చరణ్ గారికి ఇచ్చారు, అది కూడా హెలికాప్టర్తో లాంచ్ ఓపెనింగ్. సో ఎలా అనిపిస్తుంది ఒక ఫ్యాన్స్ అందరూ ఇలా చేయడం రామ్ చరణ్ గారికి? బాగుందండి. అవునా? సో ఈసారి అయితే మూవీ కోసం వెయిటింగా? అవునా? ఆయనలో ఎక్కువ ఏమి ఇష్టం రామ్ చరణ్లో మీకు? స్టైల్. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కంపెనీ మాట్లాడారు కదా స్టేజ్ మీద, ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. ఈసారి సంక్రాంతి రెడీగా ఉన్నారు మూవీకి వెళ్ళడానికి? అవునండి. మాస్ చూడాలా, ఫ్యామిలీ పరంగా చూడాలనుకుంటున్నారు ఈ మూవీలో స్టోరీ? మాస్ శంకర్ గారికి మళ్ళీ కంబ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఈ మూవీ దగ్గర? వచ్చింది. వన్ మోర్ అబౌట్ రామ్ చరణ్. రియల్ హీరో. అబ్బాయి గారు మీ పేరేంటి? నా పేరు దామోదర్ రావు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని పేరు ఎత్తగానే అసలు ఏం గుర్తొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? మనకి మామూలుగా లేదు, రచ్చే తగ్గేదేలే. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు రూలింగ్, పరిపాలన ఎలా అనిపిస్తుంది? సూపర్. సూపర్. మళ్ళీ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. సీఎం మళ్ళీ నెక్స్ట్ సీఎం చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ని? ఎందుకంటే అంత అభిమానం పెంచేసుకున్నారు, వచ్చిన 6 నెలలకి అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఆయన చేసే ప్రవర్తన బాగుంది కాబట్టి, ఓకే, పరిపాలన కానీ దేనికన్నా కానీ. ఇప్పుడు అక్కడ ఉంది ఇది పిఠాపురం, అదంతా ఎలా ఉంది, రూట్లు లేని ప్లేస్లు అన్న వెళ్ళలేని ప్లేస్ కూడా వెళ్ళాడు, వెళ్ళి రోడ్డు వేయించాడు కదా. అలాంటిది ఇక్కడ కూడా చేస్తే మంచి బాగుంటుంది. కమింగ్ టు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లో చూసాం, ప్రజల్లో ఉండిపోయారు. మరి ఓజీ మూవీ వస్తుందా మీలాంటి అభిమానులందరికీ? మరి ఓజీ మూవీ ఏమి చూడలేమంటున్నారు, ఓజీ మూవీ దూరం అయిపోద్ది అంటున్నారు. ఎవరు అనుకున్నా ఆగదండి, పవన్ కళ్యాణ్ అనుకున్న అభిమానమే అది. వస్తారంటారా మరి ఈసారి ఓజీ మూవీతో? మరి ఇండస్ట్రీకి మళ్ళీ ఒక వచ్చిద్దంటారా, ఒక అంటే లైక్ అన్ని మూవీస్కి రికార్డ్ అనేది బ్రేక్ చేసిద్దంటారా ఈ ఓజీ మూవీ? బ్రేక్ చేయాలని వస్తున్నాం మేము కూడా, కోరుకుంటాం అంతే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మరి అంటున్నారు కదా గేమ్ చేంజర్ మూవీకి వచ్చినారు, మొన్న ఈవెంట్కి వచ్చారు, అందరు రామ్ చరణ్ గారి మీద లవ్ చూపించడం ఎలా అనిపించింది ఇద్దరు మూమెంట్? అక్కడ ఇద్దరు మూమెంట్ సూపర్ ఆ విషయంలో జరిగింది. సో ఏదైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈసారి స్టేట్కి తగ్గేదేలే రెడీగా ఉన్నారా? మరి మొత్తం కొడుకుని పంపిస్తున్నారు ఈసారి గేమ్ చేంజర్కి, ఎలా ఉండబోతుంది మూవీ? మూవీ బాగుంటుంది సార్, ఎందుకంటే మేము చూడలేదు, చూసినా పోయినా ఒకవేళ బాగుంది అని అంటే వేరే వాళ్ళు మామూలు ట్రాఫిక్ చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలియదు ఏముంది, ఎవరైనా బ్యాడ్గా మాట్లాడాలంటే అనేకమే ఉంటాయి, కానీ ఈ విషయంలో మాత్రం సమస్య లేదండి. హాయ్ బ్రో, మీ పేరేంటి? ఇంద్ర. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ వస్తుంది ఈసారి, ఇటు పక్క బాలయ్యబాబు డాకు మహారాజ్ మూవీ వస్తుంది, మరి ఏంటి సంగతి ఈసారి రామ్ చరణ్ మూవీ ఈసారి ఎలా ఉంటుంది? ఈసారి చెప్పలేములే కానీ అది లాస్ట్ మూవీ అది ఉంది కదా భారతీయ 2, అది ఫ్లాప్ ఇచ్చాడు కాబట్టి ఈసారి హై రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే ఆ సీక్వెల్స్, ఆ మూవీ స్క్రీన్స్, ఆ ఎఫెక్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను. గారి డైరెక్షన్ మరి కంబ్యాక్ ఇస్తాడంటారా ఈ మూవీ ద్వారా? ఇస్తాడు అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ రామ్ చరణ్ కదా. ట్రైలర్ ఎలా అనిపించింది? బాగానే ఉంది ట్రైలర్. మాస్ లుక్ ఎలా అనిపించింది? ర్యాంప్ ఆడింది అసలు. పోలీస్ లుక్ ఎలా అనిపించింది? అసలు అది చెప్పలేం కదా, ధ్రువ 2 వచ్చినట్టుంది. అదేంటి ఇన్ని రకాల లుక్స్లో కనబడుతున్నారండి? అంటే సీఎంకిను ఐఏఎస్ ఆఫీసర్కి పొలిటీషియన్ కదా, అందుకని మేబీ అయ్యి ఉంటుంది. స్టోరీ ఎలా ఉండబోతుంది? రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అంటే కానీ అర్థం కాదు, అది కూడా నేను వెయిటింగ్ దానికోసమే, చూడాలని ఎప్పటి నుంచో. సుకుమార్ సార్ అంటున్నారు కదా ఇంటర్వెల్ సీన్ ఎదిరిపోయింది, క్లైమాక్స్ మామూలుగా లేదు, నేషనల్ అవార్డు రావాలి ఈ మూవీకి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. లైక్ రంగస్థలానికి రావాలి, జస్ట్ మిస్ వెళ్ళిపోయింది, అది జారి గల్లంత అయింది అంటున్నారు. మరి ఈసారి మూవీ ఏ రేంజ్ లో? తక్కువ చేయకూడదు, రంగస్థలం అసలు అది వేరే, అది ఓన్ రోల్. నేషనల్ అవార్డు రావాలన్నారు, దానికి ఏమో మిస్ అయింది. మరి దీనికి ఏమైనా రావచ్చు, చూడాలి, రాకపోవచ్చు, చూస్తే కానీ అర్థం కాదుగా, ఫైనల్లీ చూడాలి. ఏంటి మరి వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్ లో? వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ రంగస్థలం బ్రదర్. చిట్టిబాబు అనే క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పు డైలాగ్ చెప్పు. చిట్టిబాబు చెట్టు కింద ఏమంటాడు? చెట్టు అదే ఇప్పుడు సడన్ గా అయితే గుర్తు రావట్లేదు. మరి ఈసారి గేమ్ చేంజర్ అయితే లుక్స్ పరంగా నచ్చేసింది అన్నావు. కమింగ్ టు పుష్ప 2 కానీ దేవరా కానీ అన్నిటికీ ఒక రికార్డు బ్రేక్ చేసి కలెక్షన్స్ అనేది చెప్పలేము. పెద్ద స్టారే కదా, గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా, మేబీ క్రాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇండియాలోనే 256 feet కట్అవుట్ ఎలా అనిపిస్తుంది? ఫ్యాన్స్ అందరూ లాంచ్ మొన్న వెళ్ళాము, మేము 2 tickets తీసుకుని మరీ వెళ్ళాము, చాలా బాగుంది. 256 కట్అవుట్ బాగుంది. 256 కట్అవుట్ అనేది ఫ్యాన్స్ లాంచ్ చేయడం హెలికాప్టర్లో, అది కూడా కొత్తగా అనిపించిందా? చాలా బాగా అనిపించింది, బాగా హైక్ ఇచ్చారు. సో గేమ్ చేంజర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నా అనుకుంటున్నాం. మరి వెయిటింగ్ సంక్రాంతికి వచ్చేసరికి టికెట్లు బుక్ చేసుకొని ఒక 2 రోజుల ముందే రెడీగా ఉంటాము, ధూమ్ధామ్ అయిపోవాలి. జై ఏపీఎస్బీకే జై హింద్. ఓకే, హాయ్, నీ నేమ్ ఏంటి? హాయ్, మై నేమ్ ఇస్ దివ్య.
రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? సంక్రాంతి దగ్గరలో ఉన్నాయి మూవీస్ అన్నీ, ఏ మూవీ చూస్తారు ఈసారి? రామ్ చరణ్ న్యూ మూవీ వస్తుంది కదా, ఆ మూవీ చూస్తాం. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ ఈసారి ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది అంటే ఏం చెప్తావు? రామ్ చరణ్ గురించి చెప్పవసరం లేదు, చాలా బాగుంటుంది మూవీ. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, దేవరా కానీ పుష్ప 2 కానీ, ఇవన్నీ మూవీస్ వచ్చినాయి, పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి, హై రేంజ్లో ఉన్నాయి కలెక్షన్స్. మరి ఈ రామ్ చరణ్ గారు ఈ గేమ్ చేంజర్ మూవీ ద్వారా ఏమైనా రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేస్తారంటే ఏం చెప్తావు? బ్రేక్ చేస్తారా లేదా? చేస్తాం. ఓకే, కమింగ్ టు మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో, అందరికీ ఒక ఫేవరెట్ ఉండేది. మీకంటూ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ అని చాలా ఉన్నాయి. అంటే బేసిక్గా ఉంటుంది కదా రామ్ చరణ్ గారి ఫేవరెట్ మూవీ, మగధీరా, త్రిపులారా? మగధీర మగధీర నచ్చిందా బాగా మూవీ? చాలా బాగుంది. మరి ఈసారి మగధీర రేంజ్లోనే ఇది కూడా సక్సెస్ అయ్యిద్ది అంటారు, గేమ్ చేంజర్ మూవీ కూడా హిట్ కొట్టిద్ది అంటారా? హిట్ కొడుతుంది కన్ఫర్మ్. ఎందుకు నమ్మకం ఏంటి, అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఉంది. రామ్ చరణ్ అంటే మాకంత లైక్ లైక్. మరి రామ్ చరణ్ కట్అవుట్ కట్టారు, 256 ఫీట్ కట్అవుట్. ఎలా అనిపిస్తుంది? ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక కట్అవుట్ లాంచ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉందా? అవును, చాలా కొత్తగా ఉంది. ఓకే, ఈసారి సంక్రాంతి రెడీగా ఉన్నారు, వెయిటింగ్? ఐఎమ్ వెయిటింగ్. ఆయనలో ఎక్కువ ఏమి ఇష్టం రామ్ చరణ్ గారిలో మీకు బాగా? ఆయన స్మైల్. ఓకే, స్మైల్ ఇష్టం. మరి ఆయన డ్యాన్స్ అండ్ యాక్టింగ్ ఎలా ఉంటుంది? యాక్టింగ్ అయితే బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. వెయిటింగ్ ఈ సంక్రాంతికి. వెయిటింగ్. గేమ్ చేంజర్ ఫ్యామిలీ స్టోరీ ఉండాలనుకుంటున్నారా, మాస్ ఉండాలనుకుంటున్నారా? ఫ్యామిలీ స్టోరీ ఉంటే బాగుంటుంది ఒపీనియన్. థ్యాంక్ యూ. ఓకే, హాయ్, మీ పేరేంటి? పూజిత. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. ఓకే, ఈసారి గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? సూపర్గా ఉండబోతుంది. ట్రైలర్ చూసి చూసారా? అంటే ఎలా అనిపించింది మొత్తానికి, లుక్స్ ఎలా అనిపించింది? బాగుంది లుక్స్ అవన్నీ. ప్రీవియస్లో రామ్ చరణ్ చూస్తే ఒక ఫ్యామిలీ పర్సన్లా చూసేవాళ్ళం బేసిక్గా. మరి ఈసారి మాస్ చూడాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉండాలనుకుంటున్నారా ఈ గేమ్ చేంజర్ మూవీ? మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు ప్రకారంగా ఉంటే బాగుంటుంది. మరి ఇంకా 2 డేస్లోనే ఉంది, 3 డేసే ఉంది గేమ్ చేంజర్ మూవీ రావడానికి. ఈసారి వెయిటింగ్గా రెడీగా ఉన్నారా వెళ్ళడానికి మూవీకి? కంపల్సరీ. ఏమైనా అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? అంటే రంగస్థలానికి నేషనల్ అవార్డు రావాలని చాలామంది అన్నారు, కొద్దిగా మిస్ అయింది అంటున్నారు. మరి ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? ఒపీనియన్ అంటే మన మన ప్రకారం మనది ఒకటి, అంటే వేరే వాళ్ళే గారు ఉంటాయి కదా, మ్యాక్సిమం రావాలని కోరుకుంటాం. రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? మగధీర. ఓకే, ఒక మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? సూపర్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు ఇండియాలోనే, చూసారా? 256 ఫీట్ కట్అవుట్. బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ వస్తుంది, ఇటు పక్క రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, మరి వెంకటేష్ గారి మూవీ వచ్చేస్తుంది సంక్రాంతికి. మరి ఏంటి ఈసారి ఏ మూవీ చూస్తారు? బాలకృష్ణ. అది బాలకృష్ణ కొన్ని రోజులు ఉంది, మరి ఈసారి డాకు మహారాజ్ మూవీ ఎలా ఉండబోతుంది ఈసారి సంక్రాంతికి? బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అవునా? మరి ఏ సంక్రాంతికి అయినా పెద్దోళ్ళు వస్తారు, చిరంజీవి గారు వస్తారు, లైక్ బాలయ్య బాబు, నాగార్జున, అందరూ కాంపిటీషన్ ఉండిద్ది. ఈసారి చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అవుతున్నారు, ఇటు పక్క బాలయ్య బాబు అవుతున్నారు, వీళ్ళిద్దరు పోటీగా ఉండిద్ది అంటారా? ఒకటి అంటే బిగ్ హీరో బాలకృష్ణ గారు, నేను వచ్చిన జూనియర్. అది అవునా? మీకైతే హైప్ ఎవరి వైపు ఉంది బాగా? వైపు మా బాలకృష్ణ కాబట్టి బాలకృష్ణ అంటారు. ఎందుకు బాలయ్య బాబు అంటే అంత ఇష్టం, లైకింగ్ ఏంటి? అంతే, అది ఒక్కొక్క టైప్. మేము ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే బాలకృష్ణ. బాలయ్య బాబు గారు సినిమాలో యాక్టింగ్ చూస్తున్నా కానీ, డైలాగ్స్ చూస్తున్నా కానీ, బాలయ్య యాక్టింగ్ థియేటర్లో చూస్తున్నా కానీ పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తూ ఉంటారని కొంతమంది అంటారు. నిజంగా పెద్ద ఎన్టీఆర్ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అంటారు ఈయన చూస్తుంటే? వస్తాయి ఎందుకు వస్తాయి. మరి బాలయ్య బాబు గారు మరి ఈసారి మాస్ చూడాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారు ఈసారి? మాసే. మాసా? ఎందుకంటే అంత మాసే ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు బాలయ్య బాబుని మాస్ అంటారేంటి? అవును, మాస్ హీరో కాబట్టి మాసే అంటున్నాను. అవునా? ఏం చెప్తారు బాలయ్య బాబు గారి గురించి? ఎక్కువ ఏమి ఇష్టం ఆయనలో మీకు? డైలాగ్ ఇష్టం. డైలాగ్ ఇష్టం. ఆయన తీసిన చాలా సినిమాలు ఉన్నాయి కదా, మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ సినిమా అనేది ఉంటుంది కదా, ఏదో ఒకటి ఏంటిది? నారి నడుమ రారి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ, ఇటు డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? ఇంకా కొన్ని డేసే ఉంది కదా. గేమ్ చేంజర్. ఏంటి గేమ్ చేంజర్ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిద్ది అంటావు? ఖచ్చితంగా పుష్ప రికార్డ్ బ్రేక్ చేసి. పుష్ప 2 రికార్డా, పుష్ప 1 రికార్డా? పుష్ప 1 మీద కాంపిటీషన్ పెట్టుకోవచ్చా గేమ్ చేంజర్ని? అది పార్ట్ 2 వస్తే అప్పుడు చూసుకోవచ్చు. పుష్ప 2 రికార్డ్. ఓకే, కమింగ్ టు గేమ్ చేంజర్ 1 ప్రకారం అయితే పుష్ప 1కి కంపేర్ చేసుకుని రికార్డ్ బ్రేక్ చేసుకునే అవకాశం అయితే ఉండిద్ది అంటావు. అట్ ఏ సేమ్ టైం ఇప్పుడు నేషనల్ అవార్డు ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. రంగస్థలానికి రావాల్సిన నేషనల్ అవార్డు కొద్దిగా మిస్ అయింది. ఈ గేమ్ చేంజర్ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అన్నారు. రియల్లీ గేమ్ చేంజర్కి ఏమైనా నేషనల్ అవార్డు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? అప్పన్న యాక్టింగ్ చేస్తే ఖచ్చితంగా. అవునా? ఓకే, శంకర్ గారి డైరెక్షన్ ద్వారా కంబ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా ఈ మూవీకి? ఖచ్చితంగా ఉంటుంది. కమింగ్ టు ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్లో సీన్స్ ఎలా అనిపించింది? హెలికాప్టర్ సీన్స్ ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్. ఓకే, రామ్ చరణ్ లుక్స్ ఎలా అనిపించింది? ప్రీవియస్ లుక్స్ చూసారు కదా, ఇప్పుడు లుక్స్ ఎలా అనిపించింది? మాస్ ఉంది. అవునా? రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? ఆరెంజ్. మరి ఈ గేమ్ చేంజర్ కూడా అంత లెవెల్లో క్రేజ్ ఉండి కనబడిద్ది అంటారు, ఫ్యాన్స్లో ఉత్సాహం కనబడిద్ది ఈసారి థియేటర్లో? ఖచ్చితంగా. అవునా?
డబల్ రోల్ ఉండిద్ది అంటున్నారు గేమ్ చేంజర్లో. ఈ రోల్స్ ప్రకారం చూస్తే డబల్ రోల్స్, మరి పొలిటికల్ లుక్స్ ఉన్నాయి, లైక్ ఫార్మల్గా లుక్స్ ఉన్నాయి, ఆఫీసర్ లుక్స్ ఉన్నాయి. ఏంటి ఈ సంగతి? అవి అప్పన్న క్యారెక్టర్ ఒకటి, ఐఏఎస్ క్యారెక్టర్ ఒకటి, పోలీస్గా ఇంకోటి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ రామ్ చరణ్ గారు కంబైన్ అయ్యి స్టేజ్ మీద చూసాక ఎలా అనిపించింది గేమ్ చేంజర్ ఈవెంట్ కాడ? ఫ్యాన్స్కి చాలా హ్యాపీ. మహేంద్ర. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఈసారి గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేసే అవకాశం ఉంటుందా? ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకోవచ్చా? మ్యాక్సిమం బాహుబలి రికార్డ్ అయితే బ్రేక్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు గేమ్ చేంజర్లో లుక్స్ ఎలా అనిపించినాయి? ట్రైలర్ చూశారు కదా, హెలికాప్టర్ సీన్స్ కానీ లైక్ 2 టైప్స్ ఆఫ్ రోల్స్. లుక్ అయితే హైలైట్. రామ్ చరణ్ లుక్ అయితే తిరిగే లేదు. అంటే ప్రీవియస్లో చూసాం కదా చాలా మూవీస్లో ఆయన లుక్స్ చూస్తాము, అప్పటికి ఇప్పటికి సేమే ఉన్నారా, కొత్తగా ఆయన కనబడ్డారు? కొత్తగా గడ్డం లేకుండా బాగున్నారు. సో కమింగ్ టు ఈసారి 2 రోల్స్ ఉంటాయి అంటున్నారు రామ్ చరణ్ గారు, 2 లుక్స్ ఉంటాయి అంటారు, డబల్ రోల్ ఎక్కువ ఉందంటారు. మరి ఏంటి సంగతి? తండ్రి కొడుకు ఫ్రెండ్లీ ఉండాలంటారు. ఫ్రెండ్లీ అయితేనే బెస్ట్ అంట. సార్ మాసే ఎంటర్టైన్మెంటా మూవీ పరంగా చూడాలంటే? మాసే ఉండాలి. రామ్ చరణ్కి ఎంటర్టైన్మెంట్ షూట్ అవ్వదు. శంకర్ గారి డైరెక్షన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? శంకర్ గారి డైరెక్షన్ అంటే అందరికీ తెలిసిందే కదా ఏ రేంజ్లో ఉంటుంది సినిమా, చెప్పుకోవసరం లేదు దాని గురించి. మన ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగింది కదా, ఆ యూఎస్లో జరిగిన ఈవెంట్లో సుకుమార్ సార్ ఏమన్నారంటే రంగస్థలానికి రావాల్సిన నేషనల్ అవార్డు కొద్దిగా మిస్ అయింది, మరి ఈ మూవీ ద్వారా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు నేషనల్ అవార్డ్స్ అన్నారు. ఈ గేమ్ చేంజర్ మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ అవార్డ్స్ ఏమైనా పెట్టుకోవచ్చా? నేషనల్ అవార్డు కొట్టే ఛాన్స్ ఉంది. వై? బికాజ్ రామ్ చరణ్ కదా ఇక్కడ. రామ్ చరణ్లో ఎక్కువ లైకింగ్ ఏంటి, ఏమి ఇష్టం మీకు? డ్యాన్స్. ఓకే, ఏదేమైనా కూడా ఈ సంక్రాంతి వెంకటేష్, బాలయ్య బాబు, రామ్ చరణ్ పోటీ ఉండిద్దా? పోటీ అయితే నాకు తెలిసి ఉండదు. రామ్ చరణ్ ఉన్నారు కదా అక్కడ. హైపా పాన్ ఇండియా లెవెల్ అన్న? పాన్ ఇండియా లెవెల్ అంటే రామ్ చరణ్ అందరికి క్రేజ్ కదా, యూత్ అందరికి వెళ్ళిపోయింది రామ్ చరణ్ అంటే అక్కడ. ఓకే, రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక కాంపిటీషన్ ఇస్తాడంటావా? పుష్ప 2 కానీ, దేవరా కానీ, పుష్ప 2 అంటే డౌటే, కాంపిటీషన్ దాని అంతా వెళ్ళదు. పుష్ప 1 మీద? పుష్ప 1 మీద కూడా ఉండదు. మూవీ ప్రకారంగా అయితే స్టోరీ బాగుంటుంది. స్టోరీ బాగుంటుంది. పృథ్వీ అండి. ఓకే, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది, ఇటు పక్క వెంకటేష్ గారు మూవీ వచ్చేస్తుంది. ఈ సంక్రాంతికి ఏ మూవీ చూస్తారు? ఏంటి సంగతి? ఇంకో కొన్ని రోజులే ఉంది. గేమ్ చేంజర్ అండి. గేమ్ చేంజర్. వై? ఎందుకు గేమ్ చేంజర్? రామ్ చరణ్ గారు ఎందుకు ఫేవరెట్ హీరో కాబట్టి చూస్తాం. ఓకే, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో? వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఉంటుంది కదా, మగధీర అండి. మగధీర. మరి ఈసారి ఈ గేమ్ చేంజర్ ద్వారా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిద్ది అంటారు? రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బ్రేక్ అనేది ఏర్పడిద్ది అంటారా? చెప్పలేమండి దాని గురించి. ఓకే, ఏర్పడిద్దని అనుకుంటున్నాం. హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద. ట్రైలర్ ఎలా అనిపించింది మొత్తానికి? బాగుందండి. శంకర్ గారు అంతా శంకర్ గారిది కదా, హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఓకే, అందుకనే కొంచెం శంకర్ గారి ద్వారా కంబ్యాక్ ఏమైనా వస్తారా అంటారా ఈసారి ఈ మూవీ ద్వారా? ఆల్రెడీ కొంచెం డిజాస్టర్లో ఉన్నారు కాబట్టి ఈసారి రామ్ చరణ్ అక్కడ బాగానే ఉందండి. అంతా రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రావాలి రంగస్థలానికి అనుకున్నారు బేసిక్గా చాలామంది. మరి ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా? నేషనల్ అవార్డు ఏమైనా ఈ గేమ్ చేంజర్ ద్వారా వస్తుందనే అనుకుంటున్నామండి. ఫ్యాన్స్గా అదే కోరుకుంటాం అందరం, ఏదైనా కానీ అందరం అదే కోరుకుంటాం, వచ్చిందని అనుకుంటున్నాం. రీసెంట్గా వచ్చిన మూవీస్లో, హై మూవీస్లో ఏ మూవీ అయినా కాంపిటీషన్ కానీ క్రాస్ చేసే అవకాశం ఉంటుందా? పుష్ప 2 కానీ, పుష్ప 1 కానీ, దేవరా కానీ, ఈ అన్నిటికీ ఏమైనా కాంపిటీషన్ ఏమైనా మీ ఎక్స్పెక్టేషన్? కాంపిటీషన్ అంటూ ఏం లేదండి, అన్నీ ఆల్ ద బెస్ట్లోనే ఉన్నాయి. అంత వెయిటింగ్ చూడాలంటారు? చూడాలంటే చూసిన తర్వాత చెప్పగలమండి. ట్రైలర్ చూసి